అష్టాంగ యోగ. పతంజలి మహర్షి సమగ్ర యోగ శాస్త్రాన్ని 8 భాగాలుగా విభజించి ప్రపంచానికి అందించాడు. అష్ట అంటే 8, అంగం అంటే భాగం, యోగం అంటే కలయిక అని అర్థం. శరీరం, మనస్సు, ఆత్మ కలయిక, స్థూల సూక్ష్మ కారణ శరీరాల ఏకత్వమే యోగం. It is the union of body, mind and soul. జీవ బ్రహ్మైక్యం, ఆత్మ పరమాత్మలో ఏకం కావడమే, జీవన్ముక్తిని సాధించడమే ఈ అష్టాంగ యోగ పరమార్థం. విశ్వ మానవ కళ్యాణానికి భారతదేశం అందించిన అద్భుతమైన ఉపహారం, బహుమానం ఈ యోగా. అయితే మన జీవన శైలి మారిపోవడం వల్ల, యోగాభ్యాసం చేయకపోవడం వల్ల ప్రజలు అనేక రకాల రోగాలకు, రుగ్మతలకు గురవుతున్నారు. ప్రపంచానికి యోగ శాస్త్రాన్ని అందించిన భారతదేశంలో ఈరోజు బీపీ, షుగర్, హార్ట్ పేషెంట్స్ ఎక్కువగా ఉండడం శోచనీయం. యోగయుక్త రోగముక్త భారత్ కోసం, స్వాస్థ్ సమృద్ధ భారత్ కోసం రండి, మనమందరం యోగా అభ్యాసం చేద్దాం. మన పూర్వీకులు మనకు అందించిన ఈ యోగ శాస్త్రం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని, ఆనందాన్ని పొందుదాం. యోగా ఈజ్ ఫర్ యూనిటీ, యోగా ఈజ్ ఫర్ సొసైటీ అండ్ యోగా ఈజ్ ఫర్ ఇమ్యూనిటీ. అష్టాంగ యోగలోని 8 భాగాలు యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి. యమ అంటే ప్రకృతి, పర్యావరణం, ప్రపంచం పట్ల మన వైఖరి. Our attitude towards the nature and the external world. నియమ అంటే తన పట్ల తన వైఖరి, attitude towards yourself. ఆసనం అంటే శారీరక భంగిమ, ఫిజికల్ పోస్చర్. ప్రాణాయామం అంటే శ్వాసను నియంత్రించడం, కంట్రోలింగ్ ద బ్రీత్. ప్రత్యాహార అంటే ఇంద్రియాలను ఉపసంహరించుకోవడం, విత్డ్రాయింగ్ ద సెన్సెస్. ధారణ అంటే ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ధ్యానం, మెడిటేషన్. సమాధి అంటే పూర్తి ఏకీకరణ, ఏకాత్మత భావన, జీవ బ్రహ్మ ఐక్య దివ్యానుభూతి. ద టోటల్ కంప్లీట్ యూనియన్ ఆఫ్ బాడీ, మైండ్ అండ్ సోల్. యమ ఇది అష్టాంగ యోగలో మొదటిది మరియు దీని అర్థం నిగ్రహం. 5 యమాలు అహింస, సత్యము, ఆస్తియ, బ్రహ్మచర్యము మరియు అపరిగ్రహం. ఈ 5ంటిని పాటించడమే యమ. నియమ ఇది అష్టాంగ యోగ యొక్క 2వ భాగం. ఇది స్వీయ నియంత్రణను సూచిస్తుంది. ఇందులో శౌచము, సంతోషము అంటే సంతృప్తి, తపస్సు, స్వాధ్యాయ మరియు భక్తి భావన, వీటిని పాటించడమే నియమం. ఇక ఆసనం అష్టాంగ యోగ యొక్క 3వ భాగం. ఇది ఆసనం అంటే సీటు. యోగలో మనం అభ్యసించే శారీరక భంగిమలను సూచిస్తుంది. ముఖ్యమైన ఆసనాలు పద్మాసనము, సుఖాసనము, బద్ధ పద్మాసనము, వజ్రాసనము, శశకాసనము,
మండూకాసనము, కూర్మాసనము, పశ్చిమోత్థాసనము, వక్రాసనము, గోముఖాసనము, సర్వాంగాసనము, ఉత్తానపాదాసనము, హలాసనము, కర్ణపీడాసనము, నౌకాసనము, పవనముక్తాసనము, కంధరాసనము, పాదాంగుష్ఠికాసనము, దీర్ఘ నౌకాసనము, హలాసనము, చక్రాసనము, మకరాసనము, భుజంగాసనము, ధనురాసనము, శలభాసనము, ఉష్ట్రాసనము, శీర్షాసనము, కుక్కుటాసనము, గర్భాసనము, మయూరాసనము, పర్వతాసనము, సింహాసనము, మార్జాలాసనము, వృచ్చికాసనము, ధ్రువాసనము, గరుడాసనము, తాడాసనము, వృక్షాసనము, పాదహస్తాసనము. ఇవి ఆసనాలలో ముఖ్యమైనవి. ఇక ప్రాణాయామం, అష్టాంగ యోగ యొక్క 4వ భాగం ప్రాణాయామం. ప్రాణశక్తిని విస్తరించడం అని అర్థం. ప్రాణాయామంలో పూరక, కుంభక మరియు రేచక ప్రక్రియల ద్వారా శ్వాసను నియంత్రిస్తాము. ప్రాణాయామంలోని కొన్ని రకాలు: నాడీ శోధన ప్రాణాయామం, శీతల ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, కపాలభాతి ప్రాణాయామం, దీర్ఘ ప్రాణాయామం, విలోమ ప్రాణాయామం, అనులోమ ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం, భస్త్రికా ప్రాణాయామం, శీత్లీ ప్రాణాయామం, మూర్ఛ ప్రాణాయామం, పలావని ప్రాణాయామం. ఇవి ప్రాణాయామంలో కొన్ని. ఈ ప్రాణాయామాన్ని సరైనటువంటి గురువు యొక్క పర్యవేక్షణలో చేయవలసి ఉంటుంది. ప్రత్యాహార, అష్టాంగ యోగ యొక్క 5వ భాగం ప్రత్యాహార. బాహ్య ప్రపంచం నుండి ఇంద్రియాలను ఉపసంహరించుకునే పద్ధతి. ఈ ఇంద్రియ నిగ్రహం ఎలా సాధించాలో సాధకుడు గురుముఖత అభ్యసించాలి. ఇక
ఇక ధారణ. అష్టాంగ యోగ యొక్క 6వ భాగం ధారణ అంటే ఏకాగ్రత, కాన్సంట్రేషన్. ఒక వస్తువుపై ప్రత్యేకంగా దృష్టి పెట్టే సామర్థ్యం, చంచలమైన మనస్సును నియంత్రించి ఏకాగ్రతను పొందడం. ధ్యానం. అష్టాంగ యోగ యొక్క 7వ భాగం ధ్యానం. ఇది ఒక వస్తువుపై మనస్సు నిలిపి తదేకంగా కొనసాగడం. ధారణలో లోతైన సాధన ధ్యానం వైపుకు తీసుకువెళ్తుంది. ఇక సమాధి. అష్టాంగ యోగ యొక్క చివరి భాగం సమాధి. మనిషి ప్రకృతితో మమేకం అవడం, ఆత్మ పరమాత్మతో కలిసి ఏకాత్మతా భావనతో పరమానంద దివ్యానుభూతిని పొందడం ఈ సమాధి స్థితి. నియమబద్ధమైన యోగ సాధన ద్వారా మనిషిలోని మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్రార ఈ 7 చక్రాలు ఉద్దీపనం చెంది అంతర్గత కుండలిని శక్తి జాగృతం అవుతుంది. తద్వారా మనిషి ఆరోగ్యం, ఆనందంతో పాటు అతీతమైన శక్తి సామర్థ్యాలను కూడా పొందవచ్చు. నేడు ప్రపంచవ్యాప్తంగా అనేక రూపాలలో, అనేక పద్ధతులలో యోగా అభ్యసనం చేయడం జరుగుతుంది. అందులో కొన్ని హఠయోగ, రాజయోగ, కర్మయోగ, జ్ఞానయోగ, భక్తియోగ, విపాసన, స్వాధ్యాయ మొదలైనవి. ఈ యోగాను విశ్వవ్యాపితం చేయడంలో పతంజలి యోగపీఠం, రామ్దేవ్ బాబా గారు, ఈషా ఫౌండేషన్, ఆదియోగి శ్రీ జగ్గి వాసుదేవ్ గారు, ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ గారు, ఇలాంటి ఎందరో మహానుభావుల కృషి ఎంతైనా ఉంది. యోగా వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. మానసిక ప్రశాంతత, శారీరక సమతుల్యత, క్రమశిక్షణ, నియమబద్ధమైన జీవన శైలి చేకూరుతాయి. పంచకోశ వికాసం జరిగి పరిపూర్ణ వ్యక్తిత్వం ఏర్పడుతుంది. అనేక రకాల వ్యాధుల నుండి ఉపశమనం పొందవచ్చు. 2003లో జరిగిన పరిశోధనలలో కేవలం ఒక్కరోజు యోగా చేసిన వ్యక్తి శరీరంలో ఒత్తిడిని కలిగించే హార్మోన్ కార్టిజోల్ నియంత్రించబడినట్టు రుజువు అయ్యింది. అంతేకాదు, యోగా చేయడం వల్ల మెదడులో ఆల్ఫా, తీటా తరంగాలు ఉత్పత్తి కావడం వల్ల అంతర్గత మానసిక శక్తులు ఉద్దీపనం చెంది మానసిక ప్రశాంతత చేకూరి పనిచేసే సామర్థ్యం పెరిగిందని, సంతోషాన్ని, ఆనందాన్ని కలిగించే రసాయనాలు ఎండార్ఫిన్స్, ఎన్కేఫలిన్స్ అండ్ సెరోటోనిన్ లాంటివి రసాయనాలు మెదడులో ఉత్పత్తి అవుతాయి అని రుజువు చేయబడింది. యోగ సాధన వల్ల శారీరక, మానసిక శక్తిని పెంచుకోవచ్చు. ప్రాణశక్తిని పెంచుకోవడం ద్వారా ఆయుష్ను కూడా పెంచుకోవచ్చు. ప్రశాంతమైన, సంతృప్తికరమైన, ఆనందమైన జీవితాన్ని గడపవచ్చు. ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న కరోనా మహమ్మారి నుండి కాపాడుకోవడానికి యోగ సాధన చక్కటి మార్గం. రండి, యోగ సాధన ద్వారా రోగాలకు దూరంగా ఉందాం.
యోగయుక్త రోగముక్త భారత్ కోసం, స్వాస్థ్య సమృద్ధ భారత్ కోసం యోగా ప్రాక్టీస్ చేద్దాం. ఆరోగ్యంగా ఆనందంగా ఉందాం. సర్వే జన సుఖినో భవంతు. Please do subscribe our channel and ring the notification bell.